ಮೈಯೆಲ್ಲ ಧರ್ಮದ ಸಾಲು ಧರ್ಮಾನೇ ದೇವರು ಅಂದನೋ ನನ್ನ ಶ್ರೀರಾಮಚಂದ್ರನೋ. ಯಾರನ್ನು ನೋಯಿಸಿದವನು ಸತ್ಯಕ್ಕೆ ತಲೆಬಾಗವನು ಮಾತಿಗೆ ತಪ್ಪದ ಮಗನೋ ನನ್ನ ಶ್ರೀರಾಮಚಂದ್ರನೋ. ತಂದೆಗೆ ಮಾತು ಕೊಟ್ಟ ರಾಜ್ಯವಾಚ್ಯದ ಸೇ ಬಿಟ್ಟ ಆತಾಯ ಕೌಸಲ್ಯ ಮಗನೋ ನನ್ನ ಶ್ರೀರಾಮಚಂದ್ರನೋ. ವಾನರ ಸೇನೆ ಕಟ್ಟೆ ಲಂಕೆಗೆ ಬೆಂಕಿ ಇಟ್ಟೆ ಸೀತೆಯ ಮರಳಿ ತಂದನೋ ನನ್ನ శ్రీరామచంద్రనో. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. హే గర్ల్స్, హాయ్. అయితే ఈరోజు మనం ఏసు గురించి మాట్లాడుకుందాం. ఏసఐ గురించి. ఏమనంటే ఏసఐకి గొడవలు అంటే భయం కదా. నీకెలా తెలుసు అనుకుంటారేమో. గొడవలు అంటే భయం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి ఎవరితోనే క్షమించుడి మన్నించుడి ఇలాంటి కబుర్లని చెప్తున్నాడు కదా ఏసయ్య. అందుకు ఏసఐకి గొడవలు అంటే భయం అని అంటున్నాను నేను. మరి భయం అయితేనే ఇవన్నీ చెప్తారు చేతకారి మాటలు. లేకపోతే మన మీదకి ఎవడైనా వస్తే మనం క్షమించుడి మన్నించుడి అంటే నాకు రీల్ వచ్చింది. అందుకు దాని గురించి మాట్లాడదామనేసి ఈ వీడియో చేస్తున్నాను. చూడండి. బాధించే వారి కోసం ప్రార్థించాలట, కష్టపెట్టేవారికట క్షమించాలట. ఇవేమో చేతకారి మాటలు. ఈరోజు ఒకడొక మాట అంటే మనం ఊరుకోనమంటే రెండోసారి ఆడు ఆగుతాడా? ఆడు వస్తాడో ఆడితో పాటు ఇంకొకడు వస్తాడు. వీళ్ళకి ఎన్నైనా అడిగినోడు లేడు, వీళ్ళకి ధైర్యం లేదు, వీళ్ళకి కూడా చేత కాదు. మనం ఎన్నైనా అనొచ్చు, తిట్టొచ్చు, కొట్టొచ్చు అని. అంతే కదా. ఆడికి రెండో అవకాశం ఇచ్చినట్టు కదా తప్పు చేయడానికి. అదే స్టార్టింగ్గా ఆడు మన మీదకి ఊరికినే మనం ఎవరు ఊరికినే ఎత్తకూడదు. ఏమని చెప్పాలి? మనం ఎవరిని కెలకూడదు, మనల్ని గెలిగితే ఊరుకోకూడదు. ఇది కదా ధర్మం. అదేంటంటే మన మీదకి వచ్చేస్తారట, మనం ఏం అనకూడదట. ఇది ఎవరు చెప్పాలి? చెప్తారు చేత కానివాళ్ళు, శక్తి లేనోళ్ళు, శతం లేనోళ్ళు, గొడవలంటే భయమైనోళ్ళు, పిరికి పందులు చెప్తారు ఇలాంటి మాటలు. ఇలాంటివి చెప్పకూడదు కదా. ఎలా చెప్పాలి? ఇప్పుడు చిన్న పిల్లలకైనా మనం ఎలా చెప్తాం? రాజుల కథలు చెప్తాం అంత వీరుడిలాగా ఉండాలని. అంతేగాని ఒరే నీకు ఎవడన్నా తంతే తోపులు కాసుకొని రారా, నీకు ఎవడన్నా తిడితే తిట్లు కాసుకొని రారా, నీ పిల్లల్ని ఎవడనంటే వాడికి అప్పచెప్పిసి రారా అని చెప్తావా? ఇప్పుడు ఒకడు అంటాడు, ఒక అమ్మాయి వెళ్తుంది దారంటే వెళ్తుంది, ఒక అమ్మాయి వెళ్తుంటే ఏ పోరం పోగలో ఏడిపిస్తారు. ఏడిపిస్తే ఆ అమ్మాయి కామ్గా వెళ్ళిపోయింది అనుకోండి, రెండో రోజు వాడికి అవకాశం ఇచ్చినట్టే కదా. రెండో రోజు వాడు ఏం చేస్తాడు? మళ్ళీ అదే పని చేస్తాడు. అవకాశం ఉంటే చెయ్యి పట్టుకొని లాగుతాడు. అదే స్టార్టింగే ఆ కామెంట్ చేసినప్పుడు లేదంటే ఇంకేదో కూసినప్పుడు వెంటనే లాగిపెట్టి లెంపకాయ కొట్టి లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఆడికి రెండో రోజు తప్పు చేసే అవకాశం ఉండదు కదా. మనం ఊరుకుంటే కదా రెండో రోజు అవకాశం వస్తుంది ఆడికి. స్టార్టింగ్ ఆడు మనకు ఒకటి కొట్టే లోపల 4 దెబ్బలు పడిపోవాలి. ఇది కదా ధర్మం. అప్పుడు కదా ఆడు జడిసి ఊరుకుంటాడు. మళ్ళీ రెండోసారి తప్పు చేయడు, నాదాల జోలికి వెళ్ళడు. అంటే అదే చాలామంది అమాయకులు ఉంటారు కదా, అలాంటి జోలికి వాడు వెళ్ళడు. ఇప్పుడు బాగా రౌడీ వాడి మీదకి ఎలాగ ఎవడు వెళ్ళడు, ఎందుకంటే వాడు తిరిగేసి తంతాడు కాబట్టి. ఇప్పుడు అమాయకుల జోలి దగ్గరికి వచ్చినప్పుడు ఆ లూసుకి వెళ్ళినప్పుడు ఊరుకుంటాడు. ఏం చేస్తాడు? ఆడు ఇంకా ఎక్కువ చేస్తాడు. ఆడికి స్టార్టింగ్లోనే మనం దెబ్బ వేస్తే ఇంకా రెండోసారి తప్పు చేసే అవకాశం ఉండదు కదా ఆడికి అవకాశం మనం ఇచ్చినట్టే కదా. ఇప్పుడు ఆడవాళ్ళు వెళ్తుంటారు, ఒకసారి వెళ్తుంది ఏదో ఒక ఆవిడ వెళ్తుంది రోడ్డు మీద ఏదో అంటారు, ఊరుకుంటుంది. రెండో రోజు కూడా ఆడేదో పేలుతాడు. పేలినప్పుడు ఊరుకుంటే అక్కడ 2 అవకాశాలు ఉన్నాయి అనుకోవడానికి. ఎలాగా? ఒకటి నేను ఏమన్నా ఏమి అనట్లేదు, నేనంటే ఇష్టమేమో అనేసి ఆడికి ఇంకొక అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. లేదా ఇది ఏమన్నా అనట్లేదు, ఇదేం పేరలేదని చెప్పి వాడు ఇంకొక అడుగు ముందుకేసి మనిషి మీదకి వెళ్ళే అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. అక్కడ తప్పు చేసే అవకాశం ఎవరు ఇచ్చినట్టు? మనమే ఇచ్చినట్టు. అదే స్టార్టింగే లాగిపెట్టి ఒక్క లెంపకాయ కొట్టండి అమ్మా అని చెప్పామనుకో, వాళ్ళకి కొట్టామనుకో ఆడ ఇంక మళ్ళీ రెండో రోజు అక్కడ ఉండడు కదా. మనం అసలు మనం వచ్చినప్పుడు కూడా పారిపోతాడు, మనల్ని ఎదురు పడ్డని కూడా భయపడతాడు కదా. ఇది కదా చెయ్యాలి. అంతేగాని క్షమించుడి, శిక్షించుడి, మన్నించుడి అంటే ఆడికి తప్పులు చేసే అవకాశం ఎవరు ఇచ్చినట్టు? మనమే ఇచ్చినట్టు. అవునా కాదా? క్షమించడం అంటే అర్థం ఏంటంటే ఇంకో తప్పు చేయడానికి అవకాశం ఇచ్చినట్టు. ఇప్పుడు ఏసీ అదే పని చేస్తున్నాడు. ఏసీ ఏం చేస్తున్నాడంటే తప్పుల మీద తప్పులు చేస్తూ ఉండండి అంటే క్షమించమంటే దానికి అర్థం అదే.
ఆడికి క్షమించామంటాడు, ఇంకో తప్పు చేయడానికి అవకాశం ఇచ్చినట్టే కదా. ఇప్పుడు దొంగ ఉన్నాడు, వాడికి స్టార్టింగ్ దొరకగానే పోలీస్ స్టేషన్లో అప్పచెప్పి 4 దెబ్బలేస్తే కదా రెండోసారి దొంగతనం చేయడానికి భయపడతాడు. మరి వదిలేస్తే పోరా నేను క్షమించాను అని చెప్పి వదిలేసామనుకో, ఆడు రెండో ఇంటికి వెళ్తాడా వెళ్ళడా? అవకాశం ఎవరిచ్చినట్టు అంటే యేసయ్య ఇండైరెక్ట్గా తప్పులు చేయడానికి ఎక్కువ ప్రోత్సహిస్తున్నాడు. అంటే ఇతనికి ఎలాగో చేత కాదు, దెబ్బలాడటం చేత కాదు, గొడవ ఆడటం చేత కాదు, అలాగే చెప్పలేక నాకు భయం అని చెప్పలేక జనాలకి తప్పుదారి పట్టేస్తున్నాడు. మీరు తోపలు కాయండి, తరులు కాయండి, మీ ఆవిడలానికి ఎవరైనా పడిన దానికి అప్పచెప్పియండి, ఇదా చెప్తారు, ఇలాగా చెప్తారు. ఇలాగా ఇలాంటి పిరికి మాటలా చెప్తారు ఎవరైనా? ఇప్పుడు యేసయ్యకి భయం గొడవలంటే. నువ్వు దూరంగా ఉండు, నువ్వు దూరంగా ఉన్నా సరే. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, మనలో ఏదైనా సాధించే శక్తి మనలో లేకపోతే అది పిల్లల ద్వారా మనం మళ్ళీ సాధించుకోవాలనుకుంటాం. మన పిల్లల ద్వారా ఒకటి అవ్వాలనుకుంటాం మనం ఏదైనా, అది మన వల్ల కానప్పుడు మన పిల్లల ద్వారా సాధించుకుందాం అనుకుంటాం. ఇప్పుడు యేసయ్యకి చేత కాదు, చేత కానప్పుడు చేత కాదని చెప్పడానికి సిగ్గు అనిపిస్తే అలాగ చెప్పకుండా అది పక్కన పెట్టి మీరు ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలని చెప్పాలి. ఎవడైనా మీ ఊసిపోతే 4 తన్నండి, మీ కోరింటి మీరు ఎవరికి కెలక్కండి, మిమ్మల్ని ఎవడైనా కలిగితే ఊరుకోకండి అని చెప్పాలి. నీకు ధైర్యం లేకపోయినా నువ్వు ఎదురుకొచ్చిదే చెప్పాలి. అంతేగాని లోపల అదే పెట్టి నువ్వు అనుభవించిందే అదే, జనాలకు చెప్పిందే అదే అయితే ప్రతి ఒక్కరు మీదకి వెళ్తాడు కదా. ఇప్పుడు అందుకే కదా మీ వాళ్ళు కూడా దెబ్బలు కాస్తున్నారు నీలాగే. ఇప్పుడు యేసయ్యకి అప్పుడు కొట్టేశారు, చాలా హింసలు పెట్టారు. దేనికి పెట్టారు? అయితే ఒకటి తప్పు చేయకుండా ఎవరు ఏమి చేయరు. నేను రాజు దగ్గరికి వెళ్తే రాజు ఊరుకుంటాడా? తప్పు చేశాడేమో, శిక్ష అనుభవించాడేమో, అందుకు బదులుగా అది మరి ఊరికి అందరూ ఎందుకు శిక్ష అనుభవించాలి? ఇప్పుడు యేసయ్య తప్పు చేశాడు, రాజు దగ్గరికి వెళ్ళి నేను రాజుని అన్నాడు, ఆ యూదులు శుభ్రంగా మేకలేసి కొట్టేశారు. ఇది మళ్ళీ ఊరు బిల్డప్ ఇవ్వకుండా ఉన్నదే చెప్తున్నాను నేను, లేనిదేం కాదు కదా. ఆ రాజులు మేకలేసి కొట్టాడు, తప్పు చేశాడు కాబట్టి శిక్ష అనుభవించాడు. మరి అందరూ ఎందుకు అనుభవించాలి? ఏ తప్పు చేయనోడికి నువ్వు శిక్ష అనుభవించని అనడం ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు యేసయ్య తప్పు చేశాడు కాబట్టి శిక్షణ అనుభవించాడు. ఇప్పుడు రాజద్రోహం కింద శిక్షించారు కదా, తప్పు చేశాడు కాబట్టి శిక్షించారు, అనుభవించాడు. అందరూ ఎందుకు అనుభవిస్తారు ఏ తప్పు చేయకుండా? మీరు ఎవరైనా ఏమైనా అంటే ఏమనకండి, ఎవరికి ఏమైనా క్షమించండి, మిమ్మల్ని బాధించినా మిమ్మల్ని క్షమించండి అంటే ఎందుకు క్షమించాలి? దేనికి క్షమించాలి? తప్పు చేస్తే అప్పుడు ఊరుకుంటారా లేదేమనంటే? ఏమి అనకుండా ఏ తప్పు చేయకుండా ఎవడైనా మన మీదకి వస్తే ఊరుకోరా? ఇదా చెప్తారు పిరిగి పంద మాటలు, ఇలాంటివి కదా చెప్పకూడదు కదా. ఇప్పుడు యేసు తప్పు చేశాడు కాబట్టి శిక్ష విధించారు కాబట్టి అనుభవించాడు, అది సరిపోయింది అక్కడికి. అది మనం ఎందుకు అనుభవించాలి? మీరెందుకు అనుభవించాలి? గొర్రెలు మీరే తప్పు చేశారు, మీరెందుకు ఎవరైనా ఏదైనా చేస్తే అనుభవించాలి? అసలు మీరు ఎలాంటి వెళ్ళడమే తప్పు, మీరు కూడా తప్పు చేస్తున్నారు కాబట్టి మీకు కూడా దెబ్బలు పడతాయి. మీరు వెళ్ళడం మానేయండి, మీ ఊరికి ఎవడొస్తాడు చెప్పండి. అయితే ఇలాగ యేసుకి గొడవలు అంటే చాలా భయం అనమాట. ఆ భయం అని చెప్పుకోలేక ఇవన్నీ ఇదులన్నీ పడుతూ ఉంటాడు యేసయ్య. అతను ఎలాగో కాశాడు కదా, అతను కాసినట్టు అతను తప్పు చేశాడు కాబట్టి శిక్షించారు. మరి రాజద్రోహం కింద శిక్షించారు. రాజు దగ్గరికి వెళ్ళి నేను రాజుని అంటే ఎవరు ఊరుకుంటారు? ఏవేవో పిచ్చి వాగుళ్ళు వాక్కొని పిచ్చోళ్ళలాగా ఒక చేతిలో కర్ర పట్టుకొని ఏవేవో వెనక కింద జనాలను వేసుకొని నేను హీరోని అంటే ఎలాగవుతుంది? ఎవరు ఊరుకోరు కదా. తప్పు చేశాడు కాబట్టి శిక్షించారు, శిక్ష అనుభవించాడు, అది అతనికి సరిపోయింది, కరెక్ట్. ఊరిన అందరికీ అనుభవించండి అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? నా మాటలు ఏమైనా తప్పు ఉందా? మళ్ళీ కింద మీద పడిపోయి ఏమనంటే మళ్ళీ ఇంకేమేమో చేస్తారు వీళ్ళు ఈ గొర్రెలు. అరే నేను అడిగిందంటే తప్పే అందరూ ఎవరి. ఇప్పుడు నీ పిల్లలకి ఎవడనంటే నువ్వు ఊరుకుంటావా, క్షమిస్తావా, 4 వాయించుతావరా? నీ పిల్లం జోలికి ఎవడైనా వచ్చాడు అనుకో, గొర్రెకి నేను మాట్లాడుతాను ఒక గొర్రెగాడితోటి, నీ పిల్లం జోలికి ఎవడైనా వస్తే క్షమిస్తావా, ఆడి మీద కంప్లైంట్ ఇస్తావా, 4 వాయించుతావా? చెప్పు. క్షమించామంటే నువ్వు శాతకాన్ని దద్దమ్మ లెక్క అనమాట, నువ్వు వేస్ట్ ఫీల్ అనమాట. ఇదా చేస్తారు అంటే క్షమిస్తావు, రెండోసారి కూడా నీ పిల్లల మీదకి వస్తాడు ఆడు. నువ్వు అలా క్షమిస్తూ ఉంటే ఆడే కాదు ఇంకొక నలుగురిని తీసుకొస్తాడు ఆడు. అప్పుడు కూడా క్షమిస్తావా? ఎవడు చేస్తాడంటే పనులు, బోకరోలు చేస్తాడంటే పనులు. పిల్లల మీదకి వచ్చి నాకు క్షమించి వదిలేస్తాడంటే ఆడు ఇండైరెక్ట్గా బోకరేషన్ చేస్తున్నట్టే కదా. పిల్లం వైపు కన్నైతే చూస్తేనే కన్ను పీకేసేంత కోపాలు వస్తాయి ఒకడికి, పీకేస్తాడు కూడా ఒకడైతే నరికేస్తాడు. మరి అలాంటిది మీరు ఇలాగే తయారైతే మిమ్మల్ని మేమేం చేయలేం. మరి ఏసేదో చెప్పుడని మీరు కూడా అది మీరు పాటించర్లే, ఎందుకంటే మీరు తోపులు కాసిన కొనాలి కదా. ఇలా ముందుకు వచ్చి మరి సొల్లు వాగి మన పాస్టర్ కూడా ఒకడు కాశాడు కదా పవన్ కళ్యాణ్ గురించి వాగి, ఇలా ఉంటాయి. మీరు నోర్లు తినక ఉండవు కదా. కాబట్టి యేసుకి గొడవలంటే భయం కాబట్టి ఎప్పుడైనా సరే
ఒక లీడర్ అన్నాడు ధైర్యం చెప్పాలి నలుగురికి. ఆ లీడర్కి ధైర్యం లేకపోయినా కనీసం నటించినైనా నటించాలి కదా. లీడర్కి ధైర్యం లేకపోతే కనీసం నటించాలి. అలా ఉండకండి, ఇలా ఉండాలి. ఇదేంటి ఇది, దెబ్బలు కోసుకొని రండి, తనులు కోసుకొని రండి, క్షమించుడి అంటే ఇంకే క్షమిస్తే ప్రతి ఒక్కడు మీదకి వస్తూనే ఉంటాడు. ఆడదాని మీదకైనా వెళ్తాడు, అమ్మాయి మీదకైనా వెళ్తాడు క్షమిస్తుంటే. అవునా కాదా చెప్పండి. అడిగి మనం ఇక్కడ క్షమించమని పక్కన పెడితే అంటే యేసయ్య తప్పుల మీద తప్పులు చేసే అవకాశాలు తప్పుడు మనుషులకు ఇస్తున్నాడు అనమాట. ఒక తప్పుడు మనిషికి స్టార్టింగే మనం దెబ్బేస్తే ఆడు తప్పు చేయడు కదా, ఆడు బుద్ధి వచ్చి కానుకుంటాడు కదా. ఈరోజు ఆడు క్షమించామంటే రేపు ఇంకొక తప్పు చేసే అవకాశం ఏసు కల్పిస్తున్నాడా లేదా చెప్పండి. ఏసు కల్పిస్తున్నాడా లేదా? ఆడు మారుతాడా ఎవడైనా? క్షమిస్తాడు, మారుతాడా? ఇంకెక్కువ చేస్తాడు. ఆడికి ఈరోజే 4 గంటించామనుకో, రెండో రోజు ఇక్కడ కనబడ్డు కదా, ఒక ఒళ్ళుంచి కష్టపడి పరికి ఎక్కడికో వెళ్ళిపోతాడు. అయితే అలాగే ఇండైరెక్ట్గా యేసు తప్పులు చేయడానికి అవకాశం ఇస్తున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు అనమాట. క్షమించమంటే అర్థమేంటి? తప్పుడు మనిషికి క్షమించండి అంటే ఆడికి మరిన్ని తప్పులు చేయమని ఎంకరేజ్ చేసినట్టు అనమాట. అవును కదా, అవునా కాదా? లాజిక్గా కాదు, ఆలోచించండి ఒకసారి. ఏడు క్షమించడి మరణించడి మా కృష్ణ పరమాత్మ అలా చెప్పడు. అధర్మం చేస్తే ఏసుకెళ్ళిపో అంటాడు. అప్పుడే ఆడు మారుతాడు. ఆడిని చూసి మిగతా వాళ్ళు మారుతారు అనమాట. అమ్మో ఇలా చేస్తే ఇలా ఉంటుంది అని పరిస్థితి అని. తప్పు చేసినవాడే కాదు, ఇంకా తప్పు చేయాలని ఆలోచన వచ్చినాడు కూడా వచ్చబడిపోవాలి వీడిని చూసి. అది అలా చెప్పాలి. అప్పుడు ఏ తప్పులు జరగవు. అసలు తప్పు జరగకపోతే క్షమించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆడు తప్పు చేస్తే కదా క్షమించాలి. తప్పు చేసే అవకాశమే ఇవ్వకపోతే మనం క్షమించాల్సిన అవకాశమే ఉండదు కదా. ఆడు తప్పు చేయడం ఎలా, మనం క్షమించడం ఎలా? స్టార్టింగ్ ఆడికి బుద్ధి చెప్తే ఆడు రెండో తప్పు చేయడు కదా, ఇంకొకటి చేయడు కదా, ఆడిని చూసి ఇంకొకటి చేయడు కదా. తప్పు చేసిన వాడికి కఠినమైన శిక్ష విధిస్తే ఆడిని చూసి పక్కోడు కూడా భయపడతాడు తప్పు చేయడానికి. అమ్మో తప్పు చేస్తే ఇంత ఘోరంగా శిక్ష ఉంటుందా అని. అది కదా పద్ధతి. తప్పుడు మనుషులను కంట్రోల్ చేసి ఏ తప్పు జరగకుండా దేశమైనా రాజ్యమైనా ఏదైనా ప్రశాంతంగా ఉండాలంటే అలాగే చెయ్యాలి. ఇంకా ఎక్కువ తప్పులు చేయండి, తప్పుల మీద తప్పులు చేయండి, ఏసీఏ ఇండైరెక్ట్గా అందరికీ ఎక్కువ ఇస్తున్నాడు. అంటే తప్పుడు మనుషులు ఎంకరేజ్ చేస్తున్నాడు అనమాట. వాళ్ళకి ఎంకరేజ్ చేయడం ఎందుకు, వాళ్ళు తప్పులు చేయడం ఎందుకు, వీళ్ళు క్షమించడం ఏంటి నాకు అర్థం కాదు. తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి ఎవడైనా సరే, అప్పుడు వాడు కంట్రోల్ అవుతాడు. ఏసయ్య నీ గొడవలు అయితే భయం అయితే పక్కన ఉండు. ఇంకా ఎదురులకు కూడా నువ్వు వాళ్ళకి చెడిపోమని ప్రోత్సహించకు. నువ్వు చెప్పే ఈ మాటల వల్ల తప్పుడు మనుషులు మరిన్ని తప్పులు చేయడానికి అవకాశం ఉంటుంది. శిక్ష పడాలి అని చెప్పు. తప్పుడు మనుషులకు శిక్షించండి, తప్పు చేసిన వాళ్ళకి శిక్షించండి అంటే వాడు కంట్రోల్ అవుతాడు. ఇంకో తప్పు వాడు చెయ్యడు, జనానికి ఏ గోళ ఉండదు. అర్థమైందా? ఏసైకి గొడవలంటే భయం ముఖ్యంగా. అందుకు అలాగే చెప్పుకోలేక అందరికీ కూడా ఎరుపప్పలు చేసి ఇవన్నీ చెప్తాడు. అర్థమవుతుందా మీకు? కాబట్టి తప్పు చేసిన వారికి శిక్ష పడాలి. అప్పుడు ఏ తప్పులు జరగవు, దేశం ప్రశాంతంగా ఉంటుంది. ఒకరిని చూసి ఒకడికి శిక్ష పడితే ఆ శిక్ష చూసి ఇంకొకడు తప్పు చేయడానికి కూడా ఆలోచిస్తాడు, అమ్మో మేము ఇంకే తప్పు చేయమని. ఇది పద్ధతి. అధర్మ పనులకి శిక్ష పడాలి. అర్థమైందా? నీ గొడవలు అయితే ఒక పక్కన ఉండు, తిరిగి అందరికీ మళ్ళీ తప్పుడు మార్గాల్ని సూచించుకో. వాళ్ళకి చెప్పకు ఇలా చెయ్యండి అని ఇండైరెక్ట్గా. తప్పులను ఎంకరేజ్ చెయ్యి కేసయ్య. నువ్వు వీడియోలోకి వస్తావని నాకు తెలుసు అంటే నువ్వు దేవుడు అంటారు కదా, వీళ్ళు నువ్వే చూసుకోవా. నీకే చెప్తాను ఇవన్నీ, వాళ్ళకి కాదు. వాళ్ళకి డైరెక్ట్గా చెప్తాను, ఇలా చేయకండిరా, ఇలా చేస్తే ఇలా పరిస్థితి ఇలా ఉంటుంది అని. ఏమేసయ్యా ఇలాంటివైతే చెప్పకు. నీకు చేత కాకపోతే ఒక పక్కన ఉండు. నీకు గొడవలు అంటే భయం, నువ్వు తప్పు చేసావు కాబట్టి యూదులు నిన్ను శిక్షించారు, అందుకు నువ్వు శిక్ష అనుభవించావు. అంతేగాని నీలాగా అందరూ ఊరికి ఎందుకు తోపులు కాస్తారు? కాయకూడదు కదా. ఏ తప్పు చేయడు తోపులు ఎందుకు కాయాలి? నువ్వు తప్పు చేసావేమో, వాళ్ళు శిక్షించారేమో, నువ్వు శిక్షణ అనుభవించావేమో. ఏసయ్యా నేను నీతో మాట్లాడుతున్నాను, గొర్రెలు మీతో కాదురా. ఇప్పుడు ఈ మాటలు నేను ఏసయ్యతో మాట్లాడుతున్నాను. నువ్వు తప్పు చేసావు కాబట్టి రాజద్రోహం కింద నేను శిక్షించాను, నువ్వు శిక్ష అనుభవించావు, అది సరిపోయింది. రాజద్రోహం కింద ఎవరైనా అలాగ అనకూడదు కదా. నేను దేవుడిని, నేను రాజునంటే ఎవరు ఊరుకుంటారు రాజు దగ్గరికి వెళ్ళి? కాబట్టి ఇక నీకు చేతకాయింది మళ్ళీ అందరి మీద రుద్దకు వేసయ్యా. ఎవరికైనా చెప్పినప్పుడు కొంచెం ధైర్యం నూరిపోయి కొంచెం వాళ్ళకి మనుషుల్లాగా తయారు చేయడానికి పిరికి పందల్లాగా, ఎందుకు పనికిరాని సన్నాసుల్లాగా నీ మాటలు తయారు చేసే విధంగా మాత్రం మాట్లాడకు. ఇదే నేను చెప్తాను ఏసయ్యకి. కాబట్టి ఏసయ్యకి గొడవలంటే భయం. ఏసయ్య మాటలు విని మీరు మరిన్ని తప్పులు చేయకండి, క్షమించుడి, శిక్షించుడి, ఈ సొల్లంతా ఇక్కడ పనికిరాదు. తప్పు చేస్తే దాడ్మని వేయాలన్నమాట. అర్థమైందా?
జై శ్రీరామ్.